అనుకుంటే అవుద్ది సామే. హలో హాయ్ గాయ్స్, వీడియో చూస్తున్నారు కదా. సాంగ్ మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నాం. వీడియో డిస్క్రిప్షన్లో ఫుల్ పేజ్ లింక్ ఇస్తాను, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ ఫొటోస్ కూడా ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, ఫొటోస్ ఇస్తాను. ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకోగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీరు డైరెక్ట్గా ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకోగానే ఇలా ఉంటుంది. చైల్డ్హుడ్ ఫొటోస్ ఉంటాయి. ఫస్ట్ 3 ఫొటోస్ చైల్డ్హుడ్ అంటే మరీ చైల్డ్హుడ్ కాదు, ఓల్డ్ సినిమాస్ ఫొటోస్ ఉంటాయి. తర్వాత నువ్వు అనుకుంటావు ఉద్ది స్వామి అని డైలాగ్ ఉంటుంది. అక్కడ నుంచి పిక్స్ అండ్ లిరిక్స్ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీడియో. మీరు ఒకసారి చేసుకోండి, తర్వాత మీకే నచ్చుద్ది. కింద డౌన్లో గ్రూప్ కనిపిస్తుంది కదా, ఆ గ్రూప్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఫోటో రీప్లేస్మెంట్ చేసుకోండి. ఫోటో పిన్స్ మీరు ఎవరిదైతే ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ పెట్టండి. నేను అల్లు అర్జున్ గారి చైల్డ్హుడ్ ఫొటోస్ పెడుతున్నాను. మీరు మీ చైల్డ్హుడ్ ఫొటోస్ ఫస్ట్ 3 ఫొటోస్ అలా పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్లో అండ్ పైన గ్రూప్లో 2 ఒకటే ఫోటో కనిపిస్తుంది. దీనికి సేమ్ ఇలానే ఇదే ప్రాసెస్. ఏం లేదు, సింపుల్గా గ్రూప్లో క్లిక్ చేయడం, ఫోటో ఉంటుంది, ఫోటో కలర్ అండ్ ఫిల్ అవి రీప్లేస్మెంట్ చేసుకోవడం. చూసారు కదా, అలా ఈ 2 అయిపోయినాయి. ఈ గ్రూప్ కూడా ఇలానే చేసుకోండి. తర్వాత లిరిక్స్ ఉంటాయి, లిరిక్స్ పక్కన ఫొటోస్ ఉంటాయి. ఫోటో ప్లస్ కింద లిరిక్స్ ఉంటాయి. ఫాంట్ యాడ్ చేసుకోండి. డౌన్లో ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ స్టార్ సింబల్, ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ రీప్లేస్ చేసుకోండి. ఎఫెక్ట్ చూడండి, నీట్గా వస్తుంది. గ్లో ఎఫెక్ట్స్తో వస్తుంది. చూసారా మీరు, అలా ఉంటుంది. మళ్ళీ కలర్ అండ్ ఫీల్ సెకండ్ ఫోటో కూడా రీప్లేస్మెంట్ చేసుకోండి. ఇలా ఎన్నైతే ఫొటోస్ ఉన్నాయో అన్నీ అలా రీప్లేస్మెంట్ చేసుకుంటూ పోవడమే. మీరు పెద్దగా చేసేది ఏం లేదు. మ్యాక్సిమం తక్కువ ఫొటోసే యూజ్ అవుతాయి. ఇలా ప్రతి ఫోటో రీప్లేస్మెంట్ చేసుకోవడం. లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో కలర్ అండ్ ఫీల్లో పోయి ఫోటో యాడ్ చేయండి. చూసారా, అన్ని ఫొటోస్ అలా గ్లో ఎఫెక్ట్స్తో వస్తాయి. ఫస్ట్ 3 మాత్రం చైల్డ్హుడ్ ఫొటోస్ పెట్టండి. ఇది కూడా పెట్టి చూపిస్తాను. కలర్ అండ్ ఫీల్, టై గ్రూప్ మీద క్లిక్ చేసి ఈ ఫోటో కూడా రీప్లేస్మెంట్ చేసుకుంటే వీడియో అయితే అయిపోతుంది. చూసారా, ఇంతే వీడియో ఇంతే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి.